హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ప్రభుత్వ పథకాలకు బ్రేక్ అండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. సర్కార్ రిక్వెస్ట్ అండి. సో సర్కార్ రిక్వెస్ట్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ ఈసీ రెడ్ సిగ్నల్ ఇచ్చిందండి. సో ఎటువంటి ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయకూడదని. సో ఎందుకు ఏమిటి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ప్రభుత్వ పథకాలకు బ్రేక్. సర్కార్ రిక్వెస్ట్ అండి. ఈసీ రెడ్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల వేళ ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రన్నింగ్లో ఉన్న సంక్షేమ పథకాల నిధులు విడుదలకు అయితే అనుమతిని ఇవ్వాలంటూ ప్రభుత్వ విజ్ఞప్తికి ఈసీ అనుమతి ఇవ్వలేదు. స్కీమ్స్కు ఫండ్స్కు రిలీజ్ చేసేందుకు ఈసీ అయితే రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఫీజు రీఎంబర్స్మెంట్, ఇన్పుట్ సబ్సిడీ పంపిణీకి ఈసీ నో చెప్పింది. సో పంట నష్టపరిహారం చెల్లించేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ అనుమతిని ఇవ్వలేదు. ఎన్నికల నేపథ్యంలో ఈసీ అనుమతి నిరాకరించడంతో ఏపీలో సంక్షేమ పథకాలకు బ్రేక్ పడింది. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత యథావిధిగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కంటిన్యూ కానున్నాయి. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 13న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. సో మరి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఇంకా జమ అవుతాయి అని అనుకుంటున్నామో సంక్షేమ పథకాలు, అవి అయితే ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు కూడా బ్రేక్ పడ్డాయండి ఈసీ ఆదేశాలతో.